ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రభు నగర్ నందు ఉన్న ఇండియన్ పెంతకోస్ట్ చర్చ్ సంఘ కాపరి పాస్టర్ జి నెహెమియా ప్రశాంతి ఆహ్వానం మేరకు ముఖ్య వాక్యోపదేశకులుగా ఇండియన్ బెందకోస్ట్ చర్చ్ అనంతపురం పాస్టర్ డి యేసుదాసు మందిర వార్షికోత్సవం సందర్భంగా బోధిస్తూ బైబిల్ యొక్క విశిష్టతను, యేసు ప్రభు క్రీస్తు బోధనా విధానాన్ని వివరించారు. తదుపరి సంఘ కాపరి పాస్టర్ నెహెమియా ఉద్యమంతో కూడిన పాటలతో దేవుని ఆత్మ ప్రేరణతో ప్రేరేపించి విశ్వాస పదంలో తన ప్రార్థన ద్వారా నడిపించారు. బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఇండియన్ పెంతకోస్ట్ చర్చ్ ఆవరణంలో ప్రతి శుక్రవారం మరియు ఆదివారాలలో ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, నెలకు ఒకమారు ప్రభు రాత్రి భోజనం సంబంధించిన ప్రార్థనలు జరుగుతూ ఉంటున్నాయి. విశ్వాసంతో ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి వారు దేవునికి సాక్షులుగా ఎంతో మంది ఇప్పటికీ నిలబడి ఉన్నారు. చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల నుండి దేవుని మీద విశ్వాసంతో సంఘ ప్రార్థనలో పాల్గొని తమ యొక్క జీవితాలను దేవుని దగ్గరికి చేర్చుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చలనచిత్ర నటుడు, ఫిలింగా నటించిన అశోక్, గజపతిరాజు సహోదరుడైన అనిల్ రాజు, ఇవాంజలిస్ట్ పాల్గొన్నారు. వీరితో పాటు ఆయా పాస్టర్లు, విశ్వాసులు, సంఘ పెద్దలు పాల్గొని దేవుని యొక్క కృపను పొందుకున్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ హృదయనాథ్. సేవకుని మీద తిరుగుబాటు చేశాడు. మంచి సాక్ష్యం గల సేవకుని మీద నెపమును మోపాడు. మంచి సాక్ష్యం గల సేవకుని మీద మరి రకరకాలుగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు. ఎవరు నమ్మకమైన సేవకుడు? ఆ రోజుల్లో వారికి నమ్మకమైన సేవకుడు ఎవరు? దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకుడు అని పేరు పొందిన మోసే. ఆయన మంచి సాక్షి నిలబడు. దేవుని సేవలో, దేవుని ఇంట్లో నమ్మకమైన వాడు. ఆయన మీద ప్రజలకు చెడు ప్రచారం చేశాడు. ఆయన మీద చెడుగా మాట్లాడుకున్నాడు. కోరాకు, అలాగే మనకు ఇద్దరు జమ చేస్తున్నాడు, అభిరాము, దాతాను. ఈ ముగ్గురు కలిసి ఆ పాలెములో ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మోసే మంచోడు కాదు, మోసే అట్లా ఇట్లా అని మోసే మీద చెడుగా మాట్లాడుకున్న వ్యక్తి కోరాకు. అందుమూలంగానే కోరాకు యొక్క సమస్తమును మింగివేశాను. అప్పుడు కోరాకు కుమారులు ఏమై ఉండాలి? వాళ్ళతో పాటు భూమి మరి మునిగివేయబడాలి కదా. చూడండి, సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఎందుకు దేవుడు ఈ కీర్తన కోరా కుమారుల గురించి రాయడానికి కారణం ఏంటంటే, ఈ మర్మం తెలుసుకొని నేటి యుగ సమాప్తిలో ఉన్నటువంటి విశ్వాసులందరూ జాగరూకులై ఉండాలి అంటానికే ఈ కీర్తన దేవుడు నన్ను ప్రేరేపించాడు. అందుకే నెహెమియా పాస్టర్ ప్రేరేపించి ఈ కీర్తనలో ఉన్న 4వ వచనాన్ని పేపర్లో పైన వేయడానికి ఆయన ప్రేరేపించాడు. దాన్ని బట్టి నేను మీకు ఈరోజు వర్తమానం చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. రాబోయే రోజుల్లో మనము భూమి మింగివేయబడే స్థితిలోకి వెళ్లకుండా కోరా కుమారులుగా ఉండాలి. చదవండి 26వ అధ్యాయము 10-11 వాక్య చదువుదాం. సంఖ్యాకాండం. ఆ సమూహం వారు మృతి పొందినప్పుడు Kaapari
మంచి కాపరివి, కాపరివి, మంచి కాపరివి యేసయ్యా, మంచి కాపరి పునరుద్ధానుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అమ్ముకొనుగాక, అమ్ముకొనుగాక. నింపబడు, నింపబడు, నింపబడు. నూతన బలం, నూతన బలం అలుగొనుగాక, అలుగొనుగాక, అలుగొనుగాక. Receive the power of Holy Spirit. స్తుతి కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. Pari